పురుషుల్లో సంతానం లేని సమస్య. చాలామందిలో వీర్యకణాలు సరిపడినంత వీర్యకణాలు లేకపోవడం వల్ల సంతానం కలగట్లేదని ఇన్ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని మందులు వేసుకొని, కొన్ని ఆహార విధానాలు, జీవన విధాలు ఆచరించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం పోయి, ఎలాగూ సంతానం కలగట్లేదు, డబ్బులున్నాయి, ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చికిత్స చేసుకుందాం అనుకునే వాళ్లకు ఇప్పుడు నేను చెప్పే ఎపిసోడ్ మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి, మీరు ఆరోగ్యకరంగా ఉండాలి, మీకు సహసిద్ధంగా సంతానం కలగాలి అనుకుంటేనే నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సంతానం కలగాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉండాలి. ముందు మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడే స్త్రీ పురుషులు ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా, ఆమెకు పీరియడ్స్ సక్రమంగా వస్తాయా, నెలసరి సక్రమంగా జరుగుతుందా లేదా, ఏమైనా పీసీఓడి సమస్యలు ఉన్నాయా, పీసీఓఎస్లు ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా ఎండోమెట్రియం సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా మీరు చూసుకొని తెలుసుకొని దానికి సంబంధించిన మందులు వాడుకున్నట్లయితే స్త్రీల్లోనూ సమస్య తగ్గుతుంది. పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా ఉన్నట్లయితే ఆయుర్వేదంలో ఔషధాలే కాకుండా ఆహార పదార్థాలు లాంటివి కూడా మీరు నిత్యం వాడుకోవడం వల్ల ఇవి సరి అవుతాయి. అయితే పురుషుల్లో వీర్యకణాలు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి దీంతో అజోస్పెర్మియా, అలిగోస్పెర్మియా అంటే ప్రధానంగా ఈ రెండు ఉంటాయి. అంటే ఒక్క వీర్యకణం కూడా లేకుండా పోయి ఉండే సమస్య అజోస్పెర్మియా అంటారు. ఇది చిన్నప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఏదైనా క్రానిక్ డిసీజ్ రావడం కానీ, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఏదైనా మందులు ఓవర్ డోస్తో వాడడం కానీ, లేకపోతే మమ్స్ లాంటివి వచ్చినప్పుడు, గవద బిళ్ళలు లాంటివి వచ్చినప్పుడు దానికి మందులు వాడడం కానీ, ఇలాంటివి ఏవైనా జరిగినట్లయితే, లేదంటే ఇతర మందుల కారణంగా కూడా, లేదంటే ఆహార జీవన విధానం కారణంగా కూడా కొంతమందికి, లేదా జెనెటిక్గా ఏదైనా సమస్య ఉంటే అజోస్పెర్మియా అనే సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్క వీర్యకణం కూడా లేని వాళ్ళకి, వీళ్లకు సహసిద్ధంగా కలిగే అవకాశాలు ఉండవు. నేడు ఈ ఆధునిక చికిత్సలు ఎన్ని వచ్చినా సరే వాటితో సక్సెస్ రేటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు బయాప్సీలు చేసి చూసి వాటికి మళ్ళీ పెంచే మార్గాలు చూసి ఇవన్నీ చేసినా కూడా సమస్యగా ఉంటుంది. వీర్యకణాలు సరిపడినంత లేకుండా తక్కువగా ఉందండి ఒలిగోస్పెర్మియా అనేది ఉంది అని అంటే మనకు ఒక 50 మిలియన్స్ అబవ్ ఉన్నట్లయితే, అట్లీస్ట్ 35-40 ఉన్నట్లయితే సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే 55 మిలియన్స్ పైన ఉండాలి. కొంతమందికి దాంతో స్పెర్మ్స్ చాలానే ఉంటాయి, బట్ యాక్టివ్గా ఉండేవి తక్కువ ఉంటాయి. హెడ్ ప్రాబ్లం ఉండేవి ఉంటాయి, టెయిల్ ప్రాబ్లం ఉండేవి ఉంటాయి, బాడీ ప్రాబ్లం ఉండేవి ఉంటాయి, మార్ఫాలజీ వేరుగా ఉంటుంది. ఇలాంటివి ఏదైనా సమస్యలు అంటే మీకు ఇది సెమినల్ అనాలిసిస్ అనే టెస్ట్, పురుషుల్లో వీర్యానికి సంబంధించిన టెస్ట్ చేయిస్తే దాంతో తెలుస్తుంది. ఆ టెస్ట్లో ఈ సమస్య మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి లోపాలన్నింటినీ ఆయుర్వేద ఔషధాలతోనూ వైద్యుల పర్యవేక్షణలో చాలా బాగా సరిచేయచ్చు. రెండవది ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్తో కూడా తగ్గిపోయే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ టెస్ట్లోనే పస్ సెల్స్, ఎపిథీలియల్ సెల్స్ అనేది కింద ఉంటుంది. ఆ టెస్ట్లో మీకు తెలిసిపోతుంది ఈ ఇన్ఫెక్షన్ ఉంది అనేది. మీరు ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటే ఆ సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది బాగా గుర్తించాలి. ఆ తర్వాత అవి లేదండి, ఓన్లీ కొన్ని వీర్యకణాలు తక్కువ ఉన్నాయి అని అంటే వాటిని ఇంప్రూవ్ చేయొచ్చు. వాటిని అంటే మీ యొక్క వీర్యకణాలని అంటే శుక్రకణాలని ఆరోగ్యవంతమైనవి ప్రొడ్యూస్ చేయించగలిగే, అంటే ఆరోగ్యకరమైన వాటిని ఉత్పత్తి చేయించగలిగే ఔషధ ద్రవ్యాలు ఆయుర్వేదంలో చాలా రకాలు ఉన్నాయి. మీ ఆహారంలో కూడా ఉన్నాయి. మీరు మినపప్పు రోజు తీసుకుంటున్న దానితో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకు మొలకెత్తిన విత్తనాలు తీసుకున్నా కూడా దానితో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే జీవం ఉండే పదార్థాలు అవి రోజు మీరు తీసుకోవడం వల్ల కూడా వీర్యకణాలు చాలా బాగా ఉత్పత్తి అవుతాయి. ఇవి కాకుండా మనకు తులసి గింజలు నానబెట్టి అవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత వాటిని తింటున్నా కూడా విపరీతమైన వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ చిన్న చిన్న గింజలు ఏముంటాయో అంటే మీరు బాగా రావి, మర్రి, జువ్వి, ఆ యొక్క పళ్ళలోని గింజలు చిన్నవి, మేడి,
ఈ గింజలు చిన్నవిగా ఉండేవి, తులసి గింజలు ఇలా వచ్చే వాటిని ఏవైనా సరే మంచి వీర్యకణాలను ఉత్పత్తి చేయించగలుగుతాయి. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఆహార పదార్థంలో కూడా వాడుకొని సరిచేసుకోవచ్చు. ఇక మీకు తొందరగా సంతానం కలగాలి, వీర్యకణాలు తొందరగా పెరగాలంటే ఆయుర్వేదంలో రకరకాల లేహ్యాలు, కషాయాలు, మందులు, చూర్ణాలు ఈ రకరకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా తొందరగా ఒక 90 డేస్లోనే ఇంప్రూవ్ చేయగలిగే అద్భుతమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఉండే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ద్వారా మీకు మంచి వీర్యకణాల ఉత్పత్తి, శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. దాంతో మీకున్న సమస్య, సంతానం లేని సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే స్త్రీలలో వచ్చే ఈ ఋతు సమస్యలు కానీ, అంటే శ్వేతపరదర అంటే తెల్లబట్ట అవడం కానీ, నెలసరి సక్రమంగా రాకపోవడం కానీ, అండాలు సక్రమంగా వృద్ధి కాకపోవడం కానీ, పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నట్టయితే వాటిని కూడా కరెక్ట్ చేయడానికి ఆయుర్వేదంలో చాలా అమోఘమైన ఔషధాలు ఉన్నాయి. అంటే ఎవరికో ఒకరికి రిజల్ట్ రాలేదంటే అందరికీ రాదని కాదండి. ఎవరికైనా ఏదైనా వేడి చేయడమో లాంటి సమస్య వచ్చిందంటే అందరికీ అలాంటివి జరిగే అవకాశాలు ఉండదు. మనం కూడా మీరు మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే ఏవి పడతాయో ఏవి పడవో మీకు తెలియదు. కాబట్టి మీరు కొన్ని రోజులు వాడిన తర్వాత కొన్ని పడవని, కొందరికి పాలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కొందరికి వంకాయ అంటే పడకపోవచ్చు, కొందరికి గోంగూర అంటే పడకపోవచ్చు. ఇలాంటివి ఉంటాయి. ఎలా ఉంటాయో అలాగే ఈ ఆయుర్వేద ఔషధాలు వాడుకునేటప్పుడు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అది చాలా తక్కువ మోతాదు, అంటే 100లో 90% ఈ సమస్యలన్నీ కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓ 10% కాకపోయినంత మాత్రాన వాళ్ళెవరో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చెప్పారని మాకు కాలేదు కాబట్టి మీకు కాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపుచ్చడం తప్పు. అలా అవుతుందని అనుకోకుండా ప్రతి ఒక్కరూ మీకు ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకపోతే మీకు అందుబాటులో ఉండే ఉన్నాయి. అశ్వగంధ, శతావరి, అతిమధురము, ఆత్మగుప్త బీజాలు, ఇలాంటి ద్రవ్యాలు, ఇంకా రత్నపురుష, ఇట్లాంటి వాటి ద్రవ్యాలని మీరు తీసుకోవడం, అంటే అవి ఆహారం లాంటివే కాబట్టి ఏదైనా నీళ్ళలో కలిపి కానీ పాల్లో కలిపి కానీ తీసుకోవడం, నెయ్యితో తీసుకుంటే ఇంకా ఇవి అద్భుతంగా పనిచేయగలుగుతాయి. రెండవది మీకు మొలకెత్తిన విత్తనాలు బాగా పనిచేయగలుగుతాయి ఈ స్పెర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇక మీరు ఏదైనా వీటిని నాశనం చేయగలిగేవి ఏవైతే ఉంటాయో, అంటే వీర్యకణాలు నాశనం అవడానికి కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చికెను, గుడ్లు ఎక్కువ తినే వాళ్ళకు, ఎక్కువగా వేడి వాతావరణంలో పనిచేసే వాళ్ళకి, రెండవది ఏంటంటే సరిపడినంత నీళ్లు తాగకపోయినా, ఇతర అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా, బ్లడ్ సరిపడినంత లేకపోయినా కూడా ఇవి సరిపడినంత ఉత్పత్తి కాదు. కాబట్టి వాటిని వైద్యుల పర్యవేక్షణలో కానీ, లేదంటే మీరు స్వయంగా మీ యొక్క ఆరోగ్య విజ్ఞానం నేర్చుకొని మీరు వాటిని సరిచేసుకున్నట్లయితే వీర్యకణాల సమస్యను తేలికగా చిటికలో పోగొట్టుకోగలిగే సమస్య. కాబట్టి దీన్ని ఒక 3 months to 6 months మందులు వాడుకోవడం ద్వారా మీరు సరిచేసుకోవచ్చు. స్త్రీలలో సమస్యలను కూడా చాలా వరకు సరిచేసి సహజ సిద్ధంగా సంతానం కలిగే అదృష్టాన్ని మీరు పొందొచ్చు. మీరు అన్నేచురల్గా, అసహజ పద్ధతిలో, వికృతంగా చేసేవి, కృత్రిమ పద్ధతిలో చేసే వాటికి ఆకర్షింపబడి వాటిలో మీరు మీ సంతోషాన్ని, మీ యొక్క మాతృత్వాన్ని, మీ యొక్క పూర్తి అనుభవాన్ని, అంటే మీకు ఆ యొక్క సమస్య ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఆ యొక్క అనుభవాన్ని, మళ్ళీ అక్కడ చేసే చికిత్సల్లో మీకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ హింసను ఈ భరించే పని లేకుండా చాలా బాగా తేలిగ్గా వీటితో సంతాన సమస్యను అధిగమించవచ్చు. రెండవది ఏంటంటే నేటి జనరేషన్లో చాలామందికి వీటిపైన అవగాహన లేకపోవడం వల్ల, వీళ్ళ యొక్క ఆహారము, జీవన విధానం లోపాల వల్ల ఇలాంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా మీరు మార్చుకొని మంచి ఆరోగ్యకరమైన సూత్రాలు నేర్చుకొని ఆరోగ్యకరంగా జీవించండి. మంచి ఉత్తమ సంతానానికి మీరు మంచి తల్లిదండ్రులుగా కావాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. దీంతో మీకు మరిన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీకు దానికి తగిన పరిష్కారాలు కానీ లేదంటే మీకు అక్కడ ఆన్సర్ దొరకలేనప్పుడు ఫోన్ నంబర్లో కానీ సంప్రదించవచ్చు. నమస్కారం.